want justice. We want justice. We want justice. ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice. We want justice. We want నర్సులకు భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే సెవెన్ థర్టీకి ఇన్సిడెంట్ జరిగితే మీరు వచ్చి చూసారే కానీ ఎవరైతే కన్సర్న్ డాక్టర్ ఉన్నారో దానికి సంబంధించిన చీఫ్లు ఎవరు చూడలేదు. ఓన్లీ మీరు వచ్చి మీరు బాధ్యతగా మీరు చూసి మీరు ధైర్యం చెప్పేస్తున్నారు. చీఫ్ డాక్టర్స్ చూసారు ఏమో జరిగిందా లేదా అని చెప్పడం. సిటీ స్కానింగ్ జరిపింది స్కాన్ ఇలాంటి కార్యక్రమాలు ఇంత ముందు జరగకుండా చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒక స్టాఫ్ నర్సు తన బాధ్యతలో ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఒక పాయిజన్ కేసు, అతని కండిషన్ బాగాలేదని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఆయన కండిషన్ తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. అతను 2 రోజుల నుంచి నేను చంపేస్తాను, మేము పొడి చేస్తానని చెప్పని రకరకాలుగా ఆడున్న నర్సుల పైన బెదిరిస్తూ ఉన్నా కూడా దానిపైన పూర్తిగా చర్యలు తీసుకోకుండా అతన్ని ఈరోజు బాధాకర విషయం. నేను ఐరన్ రాడ్తో ఏదైతే సెలైన్ రాడ్తో ఉందో ఆ రాడ్తో తల మీద కొట్టడం వల్ల అదృష్టం కొద్దీ ఆమె ఈరోజు పెనాలతో బయటపడింది. ఇంకా కొంచెం డీప్గా వెళ్ళి కళ్ళుగా పగులుంటే ఆమె చనిపోయింటే చిన్న పిల్లలు, ఫ్యామిలీ, కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ₹1 బెనిఫిట్ గవర్నమెంట్ నుంచి రాదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీద పడే పరిస్థితి భగవంతుడిని నిన్న కాపాడినారు. నిజంగా రోయ్ హాస్పిటల్లో ఏం జరుగుతుందంటే ఏదైనా సరే స్టాక్ తగ్గినా ఫ్యాన్లు తిరగకపోయినా ఏపీ ఎన్జిఓస్ వైస్ ప్రెసిడెంటు, నర్సెస్ యూనియన్లో మాజీ ప్రెసిడెంటు. కాబట్టి మొదట ముఖ్యంగా మాకు నిన్న యశోద అనే అమ్మాయిని ఎమర్జెన్సీ వార్డులో ఒకే సిస్టర్ ఉండేదానివల్ల ఆ అమ్మాయిని ఒక పేషెంటు పాయిజన్ తీసుకున్న పేషెంటే ఆ అబ్బాయి ఇన్కోహరెంట్గా ఉండి ఆ అమ్మాయి వర్క్ చేసుకునే అమ్మాయిని పెద్ద సలైన్ స్టాండ్తో కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి దేవుడి ధర్మాన బయటపడింది. ఒకవేళ ఆ అమ్మాయి ఏమైనా సీరియస్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడి ఉంటుంది. ముఖ్యంగా మేమేం చెప్తున్నామంటే వాళ్ళని అందరినీ కాదు, రేపు మాకు కూడా రెగ్యులర్స్ కాడ జరగచ్చు.